ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే ముందుగా ఏం గుర్తొస్తుంది? సో సంక్రాంతి ఫెస్టివల్ రేపు అనగానే మనం 2 రోజులు బిఫోర్ నుంచి పిండి వంటలు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాము. సో అలాగే ముగ్గులు, కైట్స్, భోగి వంటలు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. అసలు పిండి వంటల విషయానికి వచ్చేసరికి మీరేం పిండి వంటలు చేశారో నాకు తెలియదు. కానీ నేనైతే ఈరోజు సంక్రాంతికి మీకు 2 రకాలైన పిండి వంటలు, కొత్త పిండి వంటలు నేను మీకు చూపించబోతున్నాను. మరి అందుకోసం మనం వచ్చేసాము ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ మనకి ఈరోజు ఎలాంటి పిండి వంటలని రుచి చూపిస్తారో తెలుసుకుందాం. హాయ్ బండి గారు. హాయ్ అండి. హౌ ఆర్ యు? బాగున్నానండి. ఓకే, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అట్లాగే యోయో టీవీ ప్రేక్షకులు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఏంటి మీరు పండగ రోజు కూడా ఇదే డ్రెస్ వేసుకున్నారు? షెఫ్ అనే వాళ్ళని ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా కాకుండా ఎప్పుడు ఒకేలాగా వస్తున్న వాళ్ళకన్నా చేస్తున్న వాళ్ళకన్నా ఎలాంటి కల్మషం లేకుండా వైట్ డ్రెస్ ఎంత పవిత్రంగా ఉంటుందో అలాగే ఉండాలని చెప్పి డ్రెస్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తుంటారండి. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ ఆన్సర్ని. యా, బాగుంది, కరెక్ట్గా చెప్పారు. వావ్. సో పండుగ రోజు అసలు మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సంక్రాంతి అనగానే పొద్దున్న సాయంత్రం వరకు హడావుడిగా ఉంటుందండి. ఇప్పుడు మనం చిన్నప్పుడు చైల్డ్ ఆ టైంలో చూసుకున్నట్టంటే ఇంట్లో అమ్మ నాన్నలు కానీ అమ్మమ్మల తాతలు కానీ పొద్దున్నుండి పిండి వంటలకు కానీ లేదంటే ఏం చేయాలి, పిల్లలకి ఏం వండి పెట్టాలని ఇదే హడావుడిలో ఎక్కువ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి మనం కూడా ఇక్కడికి ఉలవచారు రెస్టారెంట్కి కానివ్వండి, వస్తున్న అతనికి పండుగ టైంలో ఏం స్పెషల్ చేసి పెట్టాలి, వాళ్ళకి వస్తున్న వాళ్ళకి మనకు రెగ్యులర్గా చేసే ఐటెం కాకుండా పిండి వంటలు స్పెసిఫిక్గా మనకి విలేజ్ ఐటమ్స్ కనిపించేలాగా ప్లాన్ చేస్తారు. అవునండి, మన పాతకాలం వంటల్ని ఏమైతే మనం అంటే ఈ ట్రెడిషనల్కి ఇప్పుడున్న ట్రెండ్కి మారుతున్న ట్రెండ్కి కాకుండా పాతకాలం వంటలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ బయటికి తీసి మర్చిపోతున్న వంటల్ని మళ్ళీ గుర్తు చేసి అదే టైప్స్ వంటలు చేసి పెట్టడం అనేది ఇక్కడ స్పెషల్ అండి. ఓకే, అంటే ఈ ఉలవచారు రెస్టారెంట్లో ఈ సంక్రాంతి అనగానే ఈ 3 రోజులే ఉంటాయి స్పెషల్స్ పిండి వంటలు. ఈ 3 రోజులు అన్నీ కదండి, మనకి సంక్రాంతి వెళ్ళాలి కదండి. ప్రతి ఒక్క దానికి కూడా మనకి సపరేట్ ఏంటంటే విడివిడిగా కాకుండా ఏ ఫెస్టివల్కి ఎలాంటి ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకుంటాం, ఏ టైప్ ఫుడ్ అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క ఏరియా నుండి ఒక్కొక్క ఫుడ్ ఫేమస్ ఉంటుందండి. ఆ వస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా అందరికీ వాళ్ళు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేస్తూ ఉండాలి. ఓన్లీ సంక్రాంతి అన్న కానీ దసరా కానీ దివాళీ కానీ ప్రతి ఒక్క దానికి కానీ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ఇట్లా ప్రతి ఒక్క దానికి కూడా డిఫరెంట్గా చేస్తుంటారు. మరి ఇంతకీ ఈ రోజు మీరు ఏమి ప్రిపేర్ చేస్తున్నారు కొత్తగా? సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది పిండి వంటలు అండి. పిండి వంటలు అనగానే తక్కువ మన గుర్తొచ్చేది కూడా అరిసెలు, కొబ్బరి బూరెలు ఇట్లాంటి స్వీట్లు ఎక్కువ కొబ్బరి బూరెలు ఇట్లాంటి మన హోమ్ స్టైల్ ఎలా అంటే హోమ్ స్టైల్ చేసుకున్నాయి, ట్రెడిషనల్ ఫుడ్ చేసుకునేకి మనకి స్పెసిఫిక్గా ఇక ఆంధ్ర స్టైల్లో చేసుకునేకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తామంటే సంక్రాంతి అక్కడ బాగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి చేద్దామండి. ఈరోజు మనం వచ్చేసేసి కొబ్బరి బూరెలు చేస్తున్నాం. కొబ్బరి బూరెలు, అవునండి. ఓకే, సో మరి కొబ్బరి బూరెలు అన్నారు కదా, ఫస్ట్ అయితే మనం కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేసుకోబోతున్నాము అని అన్నారు కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పండి. బియ్యం పిండి, బెల్లం, కొబ్బరి, ఇలాచి పౌడర్, ఆయిల్, నెయ్యి. పండుగారు, కొబ్బరి బూరెలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి ఏంటి మా వ్యూవర్స్ అందరూ రెడీగా ఉన్నారు నేర్చుకోవడానికి, ఇన్ఫాక్ట్ నేను కూడా. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఏం చేద్దాం? ముందు మనం బెల్లం అండి, బూరెలకి చేసేటప్పుడు బెల్లాన్ని అది చూసి తీసుకోవాలండి. మనకి ఎలాంటి బెల్లం పెడతారన్నా వైట్ బెల్లం కానీ ఇట్లా మంచి బెల్లం తీసుకొని చేస్తే కనుక మనకి ఎలాంటి బెల్లం అయితే తీసుకుంటే దాని టేస్ట్ కూడా అలా డబల్ వస్తుంది కాబట్టి చూసి అనేది బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా బెల్లంతో పాకం పెట్టుకుందామండి. కొద్దిగా వాటర్ పోసుకుని ముందు స్టవ్ వెలిగించుకొని సరిపోతుంది. సో ఫస్ట్ ఇలాంటి తెల్ల బెల్లం తీసుకోవాలంటే నల్ల బెల్లం ఉంటుంది, తెల్ల బెల్లం ఉంటుంది కదా, దాంట్లో మనకి నల్ల బెల్లం యూజ్ చేయకూడదు అంటారు దీనికైతే? నలుపు తెలుపుని కదండి, వీటికి సపరేట్గా మనకి పండుగ సీజన్లో సపరేట్గా బెల్లం అనేది దొరుకుతుందండి. వీటి కోసమే సపరేట్ చేస్తారు, అది క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. ఆ టైంలో మనం బెల్లం అనేది తీసుకొని ఇలాంటి ఐటమ్స్ చేసుకున్నప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బెల్లం పాకం మనం ఇది ప్రిపేర్ అవ్వాలి కదా, ఇది తీగలాగా రావాలా లేకపోతే ఎలా ఉండాలి? ఇది మనకి తీగలాగా కొద్దిగా ముదురు పాకం రావాలండి. అప్పుడే ఎందుకంటే మనకి మనం ఫ్రై చేస్తున్నప్పుడు కొబ్బరి బూరెలు అనేది పగిలిపోకుండా మనం చేస్తున్నప్పుడు బాగుంటుందండి అది. ఓకే, సో ఇంకా ఏ వెరైటీస్ చేస్తుంటారు ఇలా కొబ్బరి బూరెలు కానీ ఇంకా ఏమేమి వెరైటీస్ ఉంటాయి?
దీనిలో మనం చాలా రకాలు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఇదే ఐటెంని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేర్లు పెడుతూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఇదే ఐటెంను మనం ఏదైతే బీపిండి వాడుతున్నామో దాన్ని కొబ్బరి బూరెలు కావాల్సినట్టు చేసుకుని దాన్ని మనం కొబ్బరి బూరెలు మనం రౌండ్గా చేస్తామండి నొక్కుకునేది. అది అలా కాకుండా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ఆయిల్లో ఫ్రై చేసి సేమ్ చేసుకున్నా కానీ బాగానే ఉంటాయండి అవి కూడా. ఓకే. సో అసలు ఉలవచారులో ఏదైనా పండుగ అంటే ఎస్పెషల్లీ సంక్రాంతి పండుగకి స్పెషల్స్ ఏం చేస్తారు? ఇక్కడ సంక్రాంతి స్పెషల్ అనగానే మనకు వస్తున్న వాళ్ళని ఇట్లాంటి కొబ్బరి బూరెలు లాంటి కంపల్సరీగా ఉంటాయండి. కొబ్బరి బూరెలే కాకుండా మనకి పూర్ణాలు కానీ బొబ్బట్లు కానీ ఇట్లాంటి ట్రెడిషనల్ ఐటెం ఎవ్రీ ఫెస్టివల్కి కంపల్సరీగా పెడుతుంటామండి. ఓకే, సూపర్ సూపర్. సో మనకి తీగ పాకం మీరు అన్నట్టుగా అలాంటి పాకం రావాలంటే మనం నిదానంగా దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి కదా? అవునండి. పాకం చేసేటప్పుడు కంపల్సరీగా దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి కదా? ఓకే. సో అంటే మీరు ఇప్పుడు బెల్లంతో పాకం చేశారు కదా, దీనికి మన పంచదారతో కూడా పాకం చేసుకోవచ్చు అంటారా, ఓన్లీ బెల్లంతోనే చేయాలంటారా? బెల్లంతో చేస్తే అది మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. పంచదార వాడితే మనకి అది అంత కరెక్ట్గా రాదు, అది వైట్గా వస్తుంది కాబట్టి టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అంటే ఇంకొంతమంది చాలామంది ఏమంటారు సహం బెల్లము సహం పంచదార కూడా యూజ్ చేస్తూ ఉంటారు, హాఫ్ అది అలా కూడా యూజ్ చేయొచ్చా, లేకపోతే ఓన్లీ ప్యూర్ బెల్లం అయితేనే బాగుంటుంది? మనకి కొబ్బరి బుర్రలకి సగం సగం ఉండే కన్నా పూర్తిగా బెల్లం ఓకే. ఈ కొబ్బరి బుర్రలు చెన్నికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది మనకి ఏమాత్రం కానీ చేసేటప్పుడు మనకి ఒక 2 నిమిషాలు అటు ఇటుగా ఉన్న కొద్దిగా ముదురు పాకమైనా లేదంటే కొద్దిగా పాకం కాకుండా తీసేసినా కానీ మనకి అవన్నీ కరెక్ట్గా రావు. కరెక్ట్గా పాకం అనేది కరెక్ట్గా చేసుకోగలిగితే కనుక ఐటమ్ అనేది బాగా వస్తుంది. సో టోటల్గా ఇది అనేది మనకి పాకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అవునండి. సో నెయ్యి వేసుకున్నాము, వేయించాలా దీంట్లో ఏదైనా? అవునండి, నేను వేయిస్తాను. కొబ్బరి ముక్కలు ఓకే వేయించుకున్నాం. ఓకే. సో కొబ్బరి పీసెస్ చిన్న చిన్న పీసెస్గా, అంటే ఇవి పచ్చి కొబ్బరి కాదనుకుంటా కదా? ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి కదా. పచ్చి కొబ్బరి దీనిలో 2 టైప్ కొబ్బరి వాడుతున్నామండి మనం. ఒకటి పచ్చి కొబ్బరి దాన్ని తురుము చేసి వాడుతున్నాము, ఇంకోటి ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. ఎండు కొబ్బరి మనం కొద్దిగా నేతిలో ఫ్రై చేద్దాం. ఇది మనకి పాకం అయిందా లేదా తెలియాలంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుందామండి. కొద్దిగా వాటర్ ఇవ్వండి. ఇది రెడీ అయిందో లేదు తెలియాలంటే దీనిలో కనుక వేస్తే కనుక మన కింద అది గడ్డ కడితే కనుక తొందరగా అయినట్టు. ఇప్పుడు మనకి ఇంకా కాలేదు కాబట్టి ఇంకొంచెంసేపు ఉంచుదాం. ఓకే. జస్ట్ అలా వేయంగానే అలా డ్రాప్ లాగా అలా ఉండిపోతుంది కదా కింద, అప్పుడు మనకి అయినట్టు, లేకపోతే అవ్వనట్టు. అది ఇలాచీ పౌడర్. సో మనం ఒక స్వీట్ చేసినప్పుడు కంపల్సరీగా ఇలాచీ పౌడర్ ఉండాల్సింది, లేకపోతే అసలు ఫ్లేవర్ అనేది రాదండి. పచ్చి కొబ్బరి అండి, కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేద్దాం. అంటే మనకి ఏదైనా ఇంత బెల్లానికి ఇంత పచ్చి కొబ్బరి వాడితే సరిపోతుంది అనేది ఏదైనా ఉంటుందా, లేకపోతే మనం చూసుకుంటూ యాడ్ చేసుకోవడమే? చూసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎలాగా ఇప్పుడు మీరు వేసారు కదా, వేసి ఆఫ్ చేస్తారు కదా, సరిపోయింది అని మీకు ఎలా తెలిసింది? మనకి తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక కప్పు తీసుకున్నాం 2 స్పూన్స్ వేసినాము కాబట్టి సరిపోతుంది. అది ఎక్కువగా అదే ఫ్లేవర్ కావాలంటే ఒక 2 స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకుంటే కూడా బాగోదు కదా? అవునండి. మీరు కొద్దిగా బీప్ పిండి యాడ్ చేయండి. అదంతా కొంచెం గట్టిగా పడి దగ్గరగా అయ్యేంత వరకు బియ్య పిండి యాడ్ చేసుకోవాలా? అవునండి. ఎందుకు అంటే మనం ఉండలు కట్టకుండా ఉండడానికి వేస్తూ గబగబా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అవునండి. ఇది ఒకేసారి వేసినా కానీ ఉండలు కట్టుకుపోతుంది కాబట్టి ఒకేసారి కానీ కొద్ది వేసి ఇలా కలుపుకుంటూ ఉంటుంటే కనుక నీట్గా. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా యాడ్ చేయాలి ఏంటి అని చెప్పి. సో మనం బియ్య పిండిని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. వేసేసేసిన వెంటనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి మొత్తం వేసుకొని మిక్స్ చేస్తే ఉండలు కట్టే ప్రమాదం ఉంది కాబట్టి నిదానంగా అలా యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే అండి, ఇది అయిపోయింది. ఓకే, మనం ఈలోపు ఆయిల్ పెట్టేసుకుందాం. మనకి ఆయిల్ అనేది ఇప్పుడు మనం వేసేది మీడియం హీట్లో ఉండాలా, లేకపోతే బాగా ఎక్కువగా హీట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలంటారా? మరీ హైలో ఉండొద్దు, మరీ మీడియం స్లోలో ఉండొద్దు అని మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనకి మీడియం హీట్లో ఉన్నప్పుడు ఆయిల్ అనేది ఫ్రై చేసుకుంటే కనుక మనకి ఎక్కడ కూడా ఆ పచ్చిదనం కానీ లేదంటే వేయంగానే ఒకవేళ మాడిపోయిన పైన మొత్తం కాలిపోయి పైన మొత్తం ఉడికిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది కాబట్టి. అవునండి, అవన్నీ కూడా నిదానంగా ఫ్రై చేసుకుంటే కనుక మనకి ఆ టేస్ట్ అనేది బాగా వస్తాయి. పండు గారు ఆయిల్ కూడా వేడికిపోయింది కదా, మనం వేసేద్దాం ఇందులో. ఓకేనండి. మనకి ఇది వేడిగా వేసుకునే కన్నా ఇది
సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మనకి బూర్లకి చేసుకునేటప్పుడు చల్లారిన తర్వాత చేసుకుంటే కనుక ఆ షేప్లుగా మనం చేసేది కానీ కరెక్ట్గా వస్తుందండి. అలా చలివిడి అంటే మనకి ఎలా రావాలంటే చలివిడిలాగా రావాలి. మనకి బియ్యం పిండి చేసుకునేటప్పుడు నానబెట్టిన బియ్యంతోనే వాడాలండి. మనకు రెడీమేడ్ దొరుకుతున్నాయి కదండి, అప్పటికప్పుడు తీసుకొచ్చేసేసి బియ్యం పిండి డైరెక్ట్గా వాడితే కనుక అది రాదండి. మనకి పిండి కూడా సాఫ్ట్గా ఉండాలా, అది ఎక్కడ కూడా మనకి బద్దలు ఉన్నా కానీ చేస్తున్నప్పుడు పాకం చేస్తున్నప్పుడు పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. ఫ్రై చేస్తున్నప్పుడు పిండి సాఫ్ట్గా ఉండాలా, నానబెట్టిన బియ్యంతో పిండి చేస్తేనే ఈ బూర్లకి అనేది కరెక్ట్గా వస్తాయి. అవును. మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నామండి. మనం ముదిరి పక్కంలో చేసినాం కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకున్నాము. మనకి అది ఎక్కువగా కొద్దిగా లైట్ హీట్లోనే ఉండాలి. మనకి డైరెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్ ఇలా చేసి పెట్టుకున్నాం. డైరెక్ట్ హైలీ హీట్ ఉంటే కనుక ఒక్కొక్కటి వేసేసుకుంటే బాగుంటుందండి. సో ఆయిల్ కూడా ఇలా మీడియం హీట్లో ఉండాలి, ఎందుకంటే ఒకవేళ ఎక్కువగా హీట్ అయిపోయిందంటే పైన నల్లగా అయిపోయి లోపలంతా ఉడకకుండా ఉంటుంది. కాబట్టి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేస్తే మంచిగా లోపల బయట అంతా కూడా క్రిస్పీగా అవుతాయి. నాకు తెలిసింది కాబట్టి నేను చెప్పాను, లేకపోతే చెప్పేదాన్ని కాదు. ఓకే అండి, మనకి ఇది అయిపోయింది. ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే, సో అలా వస్తాయన్నమాట. విరగకుండా జాగ్రత్తగా మీరు బియ్య పిండి అనేది కరెక్ట్గా యూజ్ చేస్తే బాగుంటుంది. శారీ పైన లేకపోతే ఒక బట్ట పైన చక్కగా ఆరేసి దాన్ని పొడి చేసుకొని యాడ్ చేసుకుంటే మంచిగా ఆ షేప్లో వస్తాయి, లేకపోతే విరిగిపోతాయి. పండుగారు, ఇప్పుడు మీరు నన్ను టేస్ట్ చేయి అని అడగద్దు, ఎందుకంటే నేను అటు మీరు చెక్కల్ని కూడా చేస్తానన్నారు కాబట్టి సెకండ్ డిష్ అది ఇది రెండు కలిపి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్వీట్ హాట్ ఎట్ ఏ టైమ్. సో అది కూడా అయిపోయిన తర్వాత 2 ప్లేట్లో పెట్టుకొని నేను టేస్ట్ చేస్తాను. ఓకే, సో అది స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసి చూపించబోతున్నారు సంక్రాంతికి? బియ్యపు చెక్కలన్నీ బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి చెక్కలు కూడా మనకి స్వీట్లు హాట్లు పిండి వంటలు అన్నీ ఉంటాయి కాబట్టి చెక్కలు చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో బియ్య పిండి చెక్కలు. అవునండి, ఓన్లీ చెక్కలు అంటారా? అవునండి. ఓకే, చెక్కల బియ్య పిండి చెక్కలు అంటే బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి చెక్కలన్నీ బియ్య పిండి చెక్కలు అని చెక్కలు కదా. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెక్కలు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. బియ్య పిండి, పచ్చెనపప్పు, గ్రీన్ చిల్లీ, సాల్ట్, కరివేపాకు, జీరా, అల్లం, చిల్లీ పౌడర్, శనగపిండి. సో పండుగారు స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే అండి. చెక్కలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మన బియ్య పిండి అండి. ఓకే, బియ్య పిండి ఒక మనం 200 గ్రామ్స్ తీసుకున్నాం. ఓకే, దీనిలో మనం సాల్ట్, పచ్చెనపప్పు మనం డైరెక్ట్గా కాదండి, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నానబెట్టింది. వేడి నీళ్ళలో అయితే 10 మినిట్స్ సరిపోతుంది. నానబెట్టిన తర్వాత బాగా వస్తుంది. అది డైరెక్ట్ పచ్చి వేస్తే కనుక హార్డ్గా ఉంటాయి కాబట్టి తినేటప్పుడు మనకి అది ఫ్రై అయినప్పుడు పొంగవండి, అవి పచ్చిగానే కనిపిస్తూ ఉంటాయి. అదే నానబెట్టుకునే అయితే కనుక ఫ్రై చేసినప్పుడు అది క్రిస్పీగా వస్తే కొద్దిగా బోల్గా ఉంటుంది కాబట్టి నానబెట్టేసుకుంటే బాగుంటుంది. గ్రీన్ చిల్లీ, కరివేపాకు కట్ చేసుకున్నాం, చాప్ కటింగ్ ఇది. ఓకే, కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము, ఫైన్ చాప్ చేసుకున్నాం. అండ్ జీలకర్ర, చెక్కల్లో కంపల్సరీగా మనకి జీరా వేస్తారు కదా. అవునండి. జింజర్ అండి, చిల్లీ పౌడర్ ఎక్కువగా కాకుండా లైట్గా, ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీ వాడినాం కాబట్టి లైట్గా చూసేసుకుంటే సరిపోతుంది. శనగపిండి అండి. ఓకే, మన బియ్య పిండి ఎక్కువగా క్రిస్పీనెస్ కాకుండా శనగపిండి కూడా వేస్తే ఆ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఎక్కువగా మరి క్రిస్పీగా అయిపోతుంది కాబట్టి కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దీనిలో వాటర్. ఎస్, చెక్కలకి అంటే చెక్కలు చాలా మంది బయట కొనుక్కొని తింటారు. ఈ మధ్యకాలంలో అసలు ఇంట్లో వంట చేసుకోవడమే అనేసరి. ఇట్లాంటి పిండి వంటలు వచ్చినప్పుడు కూడా ఎదురు వాళ్ళ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇస్తే తినడం తప్పితే చేసుకోవడం ఎవరికి రావట్లేదు. సో మీ అందరికీ స్పెషల్గా ఈరోజు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలి, సంక్రాంతి స్పెషల్లో రెండో డిష్ వచ్చేసి చెక్కలు అనమాట. సో చూస్తున్నారు కదా, మనకి చాలా ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీగా ఉంది కలుపుకునేంత వరకు. ఓకే, యా, సో నేనైతే ఆయిల్ పెట్టేశాను స్టవ్ పైన మనకి. అండ్ పండుగారు, అసలు ఈ రెస్టారెంట్ అంటే మీ రెస్టారెంట్కి బయట చేసే వంటకాలకి ఏంటి డిఫరెన్స్?
మా ఉలవచారులో ఏది చేసినా కానీ కెమికల్ అనేది ఎక్కడ కూడా యూజ్ చేయమండి. కలర్స్ కానీ కెమికల్ ఫుడ్ కానీ ఎక్కువ ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. మనం వెజిటేబుల్ తెచ్చినా కానీ అప్పటికప్పుడు మనకి డైలీ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ తీసుకొచ్చి వాడుతూ ఉంటాం. క్వాలిటీలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అండి. నేను ఏదో అన్నా కానీ నెంబర్ 1 క్వాలిటీనే తెప్పించి వాడుతూ ఉంటాం. తక్కువకి వస్తున్నాయి కదా అని చెప్పి టేస్ట్ దృష్టిలో పెట్టుకొని అట్లాంటి ఫుడ్ ఏది కూడా వాడడం. టేస్ట్ మంచిగా రావాలంటే క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి కాబట్టి అట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి ఉలవచారులు. ఓకే, సూపర్. రెడీ అయింది, ఇమీడియట్గా మనం చక్కలా వేసేసుకోవచ్చండి. ఓకే, సో ఇదర్ పేపర్ పైన, అవునండి, అలా ఒక కవర్ పైన వేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే మనం పల్సగా చేసుకుంటాం కాబట్టి అది తీసేటప్పుడు ఇరిగిపోకుండా ఉండాలంటే మనకి ఈ విధంగా పేపర్ మీద తీస్తే కనుక నీట్గా వస్తాయి. అందుకని పేపర్ మీద, చేతి మీద వేసుకున్నా కానీ మనకి ఎక్కువ పల్చగా రావు కాబట్టి ఇలాంటి దాని మీద సిల్వర్ కవర్ మీద కానీ లేదంటే పాలిథిన్ కవర్ మీద కానీ చేస్తే కనుక వాటి మీద చేసుకున్నా కానీ బాగానే వస్తాయి. చెక్కలు చేసుకునేటప్పుడు తడి చేసుకోవాలా లేకపోతే ఆయిల్ రాసుకొని చేసుకోవాలా? పేపర్కి ఆయిల్ రాసుకుంటే బాగుంటుంది. తడి చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇరిగిపోతుంది కాబట్టి ఆయిల్ కానీ గీ కానీ ఇట్లాంటి ఏదైనా పెట్టుకుంటే కనుక బాగుంటుంది. ఓకే ఓకే. సో ఒకవేళ మీరు చేసేటప్పుడు ఆయిల్లో వేసిన వెంటనే పిండి విరిగిపోవడం జరిగితే కనుక దాంట్లో కొంచెం శనగపిండి ఎక్కువగా వేసుకుంటే సో దట్ అది విరగకుండా ఉంటుందన్నమాట. ఈ చెక్కలకి మనకి మిషన్స్ కూడా ఉంటాయండి. మిషన్స్ లేవనుకుంటే కనుక ఈ విధంగా అయితే బాగుంటాయండి. ఓకే, ఎంతైనా మనం జాగ్రత్తగా చేత్తో ప్రెస్ చేసుకొని నీట్గా చేసుకుంటే దానికి బాగుంటుంది. ఓకే, ఇది ఏమన్నా అయిపోయిందా? తీయమంటారా లేకపోతే ఉంచమంటారా? ఇంకా అవ్వాలా? ఓకే అండి, అయిపోయింది, తీసేసేయండి. ఇది ఒకటే తీనా? ఎస్. బయట కొనుక్కొని వచ్చి తినేదానికంటే కూడా ఇంట్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది కదా. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఇంట్లో చేసుకునే మనకి చేసి పెట్టి మనకి 1 month 2 months అట్లా మనకి ఎప్పుడు తెలియకుండా మనం ఫ్రెష్ వాడుతున్నామో లేదనేది ఒక ఐడియా లేనప్పుడు ఇట్లా తొందరగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. యా, అదైతే ట్రూ. కొబ్బరి బూరెలు అట్లాగే మనకి చెక్కలు 2 రెడీ అయినాయి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. పండుగరు, నేను ఒక్కదాన్ని ఇన్ని ఎదురుగా పెట్టుకొని నేను ఒక్కదాన్నే టేస్ట్ చేయడం అస్సలు బాగోదు. మీరు కూడా టేస్ట్ చేయండి, ఇద్దరం కలిసి టేస్ట్ చేద్దాం. ఓకే, ఎస్. ఫస్ట్ ఏం టేస్ట్ చేద్దాం? ఫస్ట్ స్వీట్ ఫస్ట్ కాబట్టి స్వీట్. నేను కూడా అదే అందాం అనుకున్నా. సో మీరు ఒకటి తీసుకొని నేను కూడా తీసుకొని టేస్ట్ చేస్తాను. స్వీట్ అనేది ఇప్పుడు మనం ఏదైతే బెల్లం చేసామో ఆ బెల్ల పాకం చేసామో ఆ స్వీట్ అనేది ఎక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ క్రిస్పీగా కాకుండా బయటనే క్రిస్పీగా ఉంది, లోపలంతా కూడా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. మధ్య మధ్యలో కొబ్బరి పీసెస్, డ్రై కొబ్బరి కరకరలాడుతూ తగులుతూ చాలా టేస్టీగా ఉంది ఇదైతే మటుకు. అండ్ నెక్స్ట్ చెక్కలు ట్రై చేద్దాం. చెక్కలు చేసినప్పుడు మీరు వేసినట్టుగా ఇలా శనగపప్పు వేయడం కానీ జీలకర్ర వేయడం కానీ చూసాను, కానీ ఏమంటారు పచ్చిమిరపకాయలు కానీ అల్లం కానీ వేయడం నేను ఇప్పటివరకు చూడలేదు, జస్ట్ ఇప్పుడే చూస్తున్నాను. అవి తింటున్నప్పుడు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది తగులుతూ పంటి కింద చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం లిటిల్ కారం కూడా వేసాం కాబట్టి లిటిల్ స్పైసీగా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగుంది. పండుగరు, మీరు కూడా టేస్ట్ చేశారు కదా. మనం స్టార్టింగ్ ఇవి తయారు చేసేటప్పుడు మనం ఒక టేస్ట్ అనుకున్నాం, ఇలాగే వస్తాయి, ఇవి ఇలా ఉంటాయి, అలా ఉంటాయని. మరి మీరు తిన్నారు కాబట్టి మీరు అనుకున్న టేస్ట్ వచ్చిందో రాలేదో చెప్పాలి. 100% వచ్చిందండి. ఎలా అంటే మనం దీనిలో ఆ జింజర్ కానీ గ్రీన్ చిల్లీ కానీ ఏవైతే వాడినామో ఆ జీరా ఫ్లేవర్ కానీ మనకి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. బియ్యం పిండి ఎప్పుడు కూడా మనకి చెక్కలకి పొడిది వాడాలండి, పొడిది యూజ్ చేసుకోవాలా. మనం వాడిన కొబ్బరి బూరెలకి మటుకి తడి బియ్యం పిండి వాడాలా. ఈ రెండింటిలో మనం వీటికి తడిది వాటికి పొడిది కనుక టేస్ట్ అనేది 100% తేడా వస్తుంది. చేసేటప్పుడు కూడా రిస్క్ ఫేస్ చేస్తుంటాం. నిజంగానే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. మా యోయో టీవీకి మీరు ఇలాంటి సూపర్ పిండి వంటకాలు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఉలవచారు తరపున యోయో టీవీ ప్రేక్షకులందరికీ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలన్నీ. చూసారు కదా, ఈ సంక్రాంతి సందర్భంగా ఉలవచారు రెస్టారెంట్లో హెడ్ షెఫ్ పండుగరు చేసిన 2 పిండి వంటకాలు చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా చేసి టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ.